నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుపై సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. గణపతి నిమజ్జనం చేసే సమయంలో కేసీఆర్ పాటలు డీజే పెట్టారని టీఆర్ఎస్ కార్యకర్త రోహిత్ ను అక్రమ అరెస్ట్ చేశారని నిజామాబాద్ బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ దాదనగారి మధుసూదన్ రావు, కో కన్వీనర్ పులి జయపాల్ ఆరోపించారు. రోహిత్ ను 48 గంటల క్రితం ఆర్మూర్లో అక్రమంగా అరెస్ట్ చేసి నిజామాబాద్ 4వ టౌన్ కు తరలించగా అతన్ని పరామర్శించి మనోధైర్యం కల్పించామన్నారు. సిపి రాధాకృష్ణన్ ఈ నెల 12న ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎల్లుండి ఆయనతో ప్రమాణం చేయిస్తారని అధికార వర్గాల సమాచారం. నిన్నటి ఎన్నికల్లో రాధాకృష్ణన్ 152 ఓట్లతో ఇండి కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిపై గెలిచిన విషయం తెలిసిందే. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి జీజీహెచ్ లో కొనసాగుతున్న వైద్య ఆరోగ్య శాఖకు చెందిన వివిధ వైద్య విభాగాలను డిఎంహెచ్ఓ డాక్టర్ బి రాజశ్రీ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షయ నియంత్రణ, రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం విభాగం, న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ కేంద్రాన్ని, ఎస్ఎన్సియు విభాగాన్ని పరిశీలించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ప్రవేశాలకు బోర్డు మరో అవకాశం కల్పించింది. ఇవాళ రేపు ఆన్లైన్ పోర్టల్ ఓపెన్ చేస్తామని బోర్డు అధికారులు ప్రకటించారు. ప్రైవేట్ కాలేజీలో అడ్మిషన్ కోసం ₹500 ఫైన్ చెల్లించాలని, ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాలకు అవసరం లేదని తెలిపారు. స్టూడెంట్స్ ఇప్పటికే సమర్పించిన వివరాలు, తప్పులను సవరించుకోవచ్చన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే కాంగ్రెస్ మార్క్ పోలీస్ రాజ్యమా అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ కు తొత్తులుగా మారి అరాచకాలకు పాల్పడుతున్న పోలీస్ అధికారుల పేర్లు పింక్ బుక్ లో ఎక్కిస్తున్నామన్నారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ కు ఉండిగం చేసిన వారి లెక్కలు తెలుస్తామని ఆయన హెచ్చరించారు. ఎర్రగట్ల ఐకేపీ కార్యాలయంలో 22 మంది లబ్ధిదారులకు ఐకేపీ ఫామ్ విభాగం కింద మంజూరైన 11 లక్షల సామాజిక పెట్టుబడి నిధి రుణాలను పంపించేశారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న సోషల్ టీచర్ జూలా దేవానాథ్ పదవీ విరమణ సన్మాన కార్యక్రమాన్ని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి సమక్షంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు.